తన జీవితంలో ఆయన దేవునికి ఈ రీతిగా మొరపెడుతున్నాడు. దేవా, నేను దీనుడను, దరిద్రుడను, శరీరకి నాకు ఉత్తరమును, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడను. హల్లెలూయా. భక్తుడైన దావీదు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థనిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను దీనుడను, దరిద్రుడను, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు నేనే అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దావీదు అంటాడు, యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, సెవియొగ్గి నాకు ఉత్తరము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామం పేరిట ఆయన సన్నిధికి వెళ్ళి తమకు తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా ప్రతి వ్యక్తికి ఉండవలసింది ఏంటయ్యా అంటే తగ్గింపు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు కావాలి. జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా సరే, ఎంత డబ్బు సంపాదించినా, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్ని సంపాదించినా, నీ జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? తగ్గింపు కావాలి. దావీదు కూడా ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి గొప్ప రాజు. అలాంటి రాజు దేవుని దగ్గర తనకు తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తనకు తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. హల్లెలూయా. తమకు తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. అయితే ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే తనకు తాను తగ్గించుకుంటున్నాడు. మన జీవితంలో తగ్గింపు కావాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు దీవించబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు పొగడబడతారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని అనేకులు ఆదర్శముగా తీసుకుంటారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నాడు ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ప్రతి ఒక్కరూ కూడా చేయవలసింది మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తగ్గించుకోవట. ఏం తగ్గించుకోవాలి? కోపం తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? మొట్టమొదటిగా ఒక మనిషి తన జీవితాన్ని పాడు చేసింది ఏంటో తెలుసా? కోపం. కోపమే తనకు శత్రువు. ఎవరు నీకు శత్రువులు అవరు, నీ కోపమే నీకు శత్రువుతో తీసుకొస్తుంది. నీ నోరే నీకు పగ తీసుకొస్తుంది. అయితే మొట్టమొదటిగా తగ్గింపు జీవితము ప్రారంభించాలి. నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? అనేకులు నీ గురించి మంచిగా మాట్లాడటమే గొప్ప ఆశీర్వాదము. అనేకులు నీ గురించి పొగడమే గొప్ప ఆశీర్వాదము. అంతేగాని అనేకులు నిన్ను చూసి దూషించే వ్యక్తిగా ఉండకూడదు. నేను చూసి సనుకునే వ్యక్తిగా ఉండకూడదు. దావీదు తన జీవితంలో ఎంతగా తగ్గించుకున్నాడంటే చాలా తగ్గించుకున్నాడు. అందుకనే దావీదును దేవుడు హెచ్చించాడు. ఈనాడు నీ కుటుంబంలో నీకు కూడా ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాము. భార్య భర్త ఎలా తగ్గింపు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భర్త ఎలా
కలిగి ఉండాలి. ఇలా చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం బట్టి తగ్గింపు కలిగి ఉండాలి. ఉద్యోగం చేసేవారు తమ అధికారుల దగ్గర తగ్గించుకొని ఉండాలి. అంతేగాని తన యజమానుడి మీద తిరుగుబాటు చేస్తే, తన యజమానుడి మీద కనుక నోరు జరిగితే హెచ్చించుకుంటే ఆ ఉద్యోగం నుండి తన యజమాని ఏం చేస్తాడంట? పీకేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా నేర్చుకోవలసింది తగ్గింపు. దావీదు అంటాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, సెవ్వేకి నాకు ఉత్తరమిమ్ము. అంటే చూడండి, ఆయన ఎంత ధీరత్వం కలిగి ఉన్నాడో, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో. ఈనాడు ప్రభు అడుగుతున్నాను, నీ జీవితంలో నీవు తగ్గింపు కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో తగ్గించుకుంటున్నావా? నీ ఉద్యోగంలో తగ్గించుకుంటున్నావా? నీకు వచ్చిన కోపాన్ని విడిచిపెడుతున్నావా? ఆ కోపాన్ని పగగా మార్చుకొని నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావా? ఏం మార్చుకోవాలంట? ఏం విడిచిపెట్టాలంట? కోపము విడిచిపెట్టాలి. పగ ప్రతీకారాలు పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒకరిలో ఒకరు సమాధాన పడుతూ ఉండాలి. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఉంటావో, ప్రేమ కలిగి ఉంటావో, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఎందుకు అంటే దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణము, అంతగా హెచ్చించబడడానికి గల కారణము, ఆయన ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో తనకు తాను తగ్గించుకొని ప్రార్థించేవాడు. చూడండి, 3వ వచనం చదివినట్లయితే, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దినమెల్లా ఏం చేస్తున్నాడంటే మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైందంటే తెలుసండి ప్రార్థన. చాలా మంది అనుకుంటారు, ప్రార్థన చేస్తే కడుపు నిండిద్దా, ప్రార్థన చేస్తే పోషించబడతామా, ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయా? అయితే దావీదు ఆయనకి ఏమీ లేదని ప్రార్థన చేశాడు, ఏం తక్కువైందని ప్రార్థన చేశాడు. ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, హోదా లేదా, పేరు లేదా, ప్రఖ్యాతి లేదా, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అన్ని ఇచ్చేది ఎవరై అంటే దేవుడే. అందుకనే దావీదు తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అంటాడు, చదువుతాము, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ఏం చేయాలన్నాడు? కరుణించమని కోరుకుంటున్నాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుని సన్నిధిలో నన్ను కరుణించమని ప్రార్థించాలి. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, ఎంతో వేదనతో నువ్వు కృంగిపోతూ ఉన్నావు. కానీ దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను విడిపించునాయనా, నన్ను రక్షించునాయనా, నన్ను కరుణించు ప్రభువా అని ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ జీవితంలో వస్తున్న శ్రమంలో పడిపోతున్నాము, శ్రమంలోనే ఉండి కృంగిపోతున్నాము, శ్రమంలోనే ఉండి కన్నీరు విడుస్తున్నాము, ఏం చేయాలో అర్థం కాక తలడిల్లిపోతున్నావు. కానీ నీకు పరిష్కారము త్వరగా కొడుకులాడుతున్నావు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక ప్రార్థన చేసుకుంటే, నన్ను కరుణించమని ఒక్కసారి, నాకు సహాయం చేయమని ఒక్కసారి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు, కరుణిస్తాడు. ఎందుకు కరుణిస్తాడంటే ఆయన తప్పకుండా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన అంటాడు, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము, కరుణింపుము. ఆయన అంటాడు, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. అని అంటాడు, నన్ను కాపాడయ్యా, నీ భక్తుడనయ్యా, నీ సేవకుడనయ్యా, నీ కుమారుడనయ్యా. మనం కూడా మన జీవితంలో, అయ్యా నీ భక్తుడను నేను,
కరుణించయ్యా, నన్ను రక్షించయ్యని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు, ఉత్తరమిచ్చేవాడిగా ఉన్నాడు, ఆయన కరుణించేవాడిగా ఉన్నాడు. ఎవరినైనా కరుణిస్తాడు. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ నీలో ఉండవలసింది పశ్చాత్తాపం, తగ్గింపు. ఈ పశ్చాత్తాపము తగ్గింపు కలిగి నువ్వు ఎప్పుడు ఉంటావో దేవుడు తప్పకుండా నిన్ను ఏం చేస్తాడో తెలుసా? క్షమిస్తాడు, రక్షిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నిన్ను కరుణిస్తాడు. ఆయన కరుణించాలన్నా, రక్షించాలన్నా, నీ ప్రార్థన వినాలన్నా మొట్టమొదటిగా నీకు కావాల్సిందండి తగ్గింపు. తగ్గింపు. నాకేంటిలే, నేను వీరుడను, నేను సూర్యుడను, ఏదైనా చేయగలను. ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే అంతే. దావీదు ఆయన రాజే, కానీ తగ్గించుకున్నాడు, దేవుడి సహాయం కోరుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడి సహాయం కోరుకోవాలి. నీ బుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు, నీ ఆలోచన ఆధారం చేసుకోవడం కాదు. దేవుడి సహాయం కోరుకొని నువ్వు ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నాడు చూస్తూ ఉన్నట్లయితే దేవుని మీద మనం ఆధారపడట్లేదు, కానీ మనుష్యుల మీదే ఆధారపడుతున్నాం. మనుషుల మీద ఆధారపడటం వల్ల, మనుషులనే నమ్ముకోవడం వలన చాలా నష్టపోతున్నారు. ఆరోగ్య విషయంలో నష్టపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబంలో కూడా నష్టపోతున్నారు. ఈ నష్టానికి గల కారణం ఏంటో తెలుసా? తగ్గింపు లేకపోవడం వలన, ఎవరి మీద ఆధారపడటం వలన. నీకు నువ్వు దేవుని మీద ఆధారపడటము నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని క్షమించగలిగిన మనసు ఎవరికొందో చెప్పండి? దేవునికే కదా. ఎలాంటి వారైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మరి దేవుడే ఎంతటి వారినైనా, ఎంత ఘోర పాపినైనా క్షమించినప్పుడు మరి నేను క్షమించలేమా? ఆ క్షమాపణ నువ్వు కనుక ఇవ్వకపోతే, నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్నెలా క్షమిస్తాడు? మన పాపములను, మన తప్పిదములన్నీ దేవుడు లెక్క కడితే మనం క్షమించబడతామా? ఆయన దయగలిగిన దేవుడు. ఆయనకు లోపడిన వారుగా ఉండాలి, ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, మనుష్యుల మీద కాదు. ఏ మనుష్యుల మీద నువ్వు ఆధారపడినది వ్యర్థమే. అవసరానికి నిన్ను వాడుకొని పక్కన పెడతారు, కానీ జీవము కలిగిన దేవుని మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. తప్పకుండా నీ చేయి పైకెత్తుతాడు, నీ తల పైకెత్తుతాడు, నీకు సహాయం చేస్తాడు. నేను శ్రమలో ఉన్నానని నువ్వు కృంగిపోవడం కాదు, కష్టంలో ఉన్నానని కృంగిపోయి బాధపడుతూ నలిగిపోయి ఉండడం కాదు. నువ్వు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సరే ఎవరి మీద ఆధారపడాలంటే జీవము కలిగిన దేవుని మీద ఆధారపడాలి. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, సైన్యం మీద ఆధారపడలా, స్నేహితుల మీద ఆధారపడలా, దేవుని మీదే ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు ప్రతి విధమైన సమస్య నుండి దావీదును విడిపించాడు, దావీదును రక్షించాడు, దావీదును కాపాడాడు. 6వ వచనం చూసినట్టయితే యెహోవా
ప్రార్థనకు సేవయుగము, నా మనముల ధ్వని ఆలకింపము. నీవు నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. హల్లెలూయా. ఆయనంట ప్రార్థన విన్నాడు. ఎప్పుడో దేవుని మీదే ఆధారపడి దేవుని వైపే చూస్తూ తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎవరున్నారు? దేవుడున్నాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గి ఉన్నావు, నా మనవుల ధ్వని ఆలకింపము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. ఎవరికి మొరపెడుతున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు. ఈనాడు చాలా మంది సమస్యలు వస్తే ఎవరు మొరపెడతారు? మనుషులకు మొరపెట్టుకుంటారు. కాదు కాదు, మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. కన్నీరుడు సమాధానం వచ్చేదాకా కన్నీరుడు. దేవునికి లోపడు. దేవునికి లోపడితే నేను ఆశీర్వదిస్తాను. నీ సమస్యల నుండి విడిపిస్తాను, బాధ నుండి విడిపిస్తాడు, కష్టాల నుండి విడిపిస్తాడు, నష్టాల నుండి విడిపిస్తాడు, కన్నీరు తుడుస్తాడు. దావీదు కన్నీరు తుడిచాడు. దేవుడు దావీదుకున్న వ్యాధిని తీసివేశాడు, ఆ వేదన తీసివేశాడు. దావీదుకు కలిగిన శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. దావీదుని విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఏ మేలు జరగదు, నా జీవితంలో ఇక ఏ మేలు జరగదు అని నువ్వు ఆలోచన చేస్తున్నావు. దేవుడు అంటాడు, నిన్ను నేను బహుగా దీవించబోతున్నానని ఆయన అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దీవించే దేవుడు. నువ్వెందుకని నా పని అయిపోయింది అనుకున్నావంటే నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు. అందుకనే ఇక నా జీవితంలో ఏ మీరు జరగదని నువ్వు అనుకుంటున్నావు. అదే దేవుని వైపు చూడటం ప్రారంభించు, దేవుని మీద ఆధారపడటం ప్రారంభించు. ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు. దావీదుకు దేవుడు ఆదుకున్నాడు, ఆదరించాడు, హక్కులు చేసుకున్నాడు, ఆశీర్వదించాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆయనకు తోడుగా ఉండి గొప్ప గొప్ప విషయాలు ఇచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప విషయము ఇవ్వాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి. ఈనాడు యేసయ్య మీద ఆధారపడటం మానేసి బాధపడుతున్నాను. దావీదు అంటాడు, యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, సెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఆ ప్రార్థన మన జీవితంలో మనం కూడా చేసినట్లయితే తప్పకుండా దావీదుకు ఉత్తరమిచ్చాడు. దావీదుని దేవుడు రక్షించాడు. దావీదుని దేవుడు క్షమించాడు, కరుణించాడు. అలాగే దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. దావీదుకు దేవుడు జవాబునిచ్చాడు. అందుకనే దావీదు నిత్యము దేవుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణించే వరకు కూడా ప్రార్థన చేయటము ఆగున. దేవుణ్ణి ఏ రోజు కూడా విడిచిపెట్టింది లేదు. శ్రమ వచ్చినప్పుడు
ప్రతిరోజు ఆయనను ఘనపరుస్తూనే ఉన్నాడు, ఘనపరుస్తూనే ఉన్నాడు, ఘనపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఏం చేయాలో తెలుసండి, ఈ రోజు నుంచి తగ్గింపు కలిగి, తగ్గింపు మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. మనం స్వాధీనంలో ఉంచుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులను కొన్ని విడిచిపెట్టాలి, మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. దావీదు అన్ని సరిచేసుకొని దేవుని దగ్గర నుండి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కాబట్టి దేవునికి దావీదుకు దేవుడు సమాధానము ఇచ్చాడు. దావీదుకు సమాధానం ఇచ్చిన దేవుడు నీకు కూడా సమాధానం ఇస్తాడు. కన్నీరు విడిచి ఓపికతో ఎదురు చూస్తూ ప్రార్థించి దావీదుకు చేసిన మేలు, దావీదు జీవితంలో చేసిన అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబం దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దేవుడు